శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వన్యప్రాణుల వేటపై కదిరి అటవీశాఖ అధికారులు ఉక్కుపాదం మోపారు. అక్రమంగా వన్యప్రాణులను వేటాడేందుకు ప్రయత్నిస్తున్న 7 వ్యక్తులను అటవీశాఖ అధికారులు అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా రిమాండ్కు తరలించారు. ముదిగుబ్బ మండలం దొరిగల్లు ఈస్ట్ బీట్ పరిధిలోని దొరిగల్లు రిజర్వ్ అడవిలో ఈ ఘటన చోటు చేసుకుంది. పసంబావి ప్రాంతంలో వన్యప్రాణుల వేట జరుగుతోందన్న సమాచారంతో అటవీశాఖ అధికారులు నిఘా ఏర్పాటు చేసి 7 అదుపులోకి తీసుకున్నారు. నార్పల మండలం రంగాపురానికి చెందిన రామాంజనేయులు, రాజేంద్రబాబు, కుల్లాయప్ప, ఉమామహేష్, బత్తులపల్లికి చెందిన ముత్యాలయ్య ఆంజనేయులను అరెస్టు చేశారు. నిందితుల నుంచి ఒక ఆలువ, స్కూటర్, నాటు తుపాకీ, బుల్లెట్లు, గన్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. అక్రమ వేటపై అటవీశాఖ నిరంతరం నిఘా కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. నిన్న సోమవారము అర్లీ మార్నింగ్ డిఎఫ్ఓ గారి నుంచి మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఈ విధంగా ఒక ఆల్వను దొరిగల్లు ఈస్ట్ బీట్లో పసంబాయి అనేటువంటి ప్రదేశంలో వేటగాళ్ళు వేటాడుతున్నారనే ఇన్ఫర్మేషన్తో మా వాళ్ళంతా ఎస్ బ్రహ్మయ్య సెక్షన్ ఆఫీసరు, నెక్స్ట్ ఓ భాస్కరు ఎఫ్బిఓ, రాజేశ్వరి, రేణుక, అనిలు మరియు ప్రదీప్ తేజ వీళ్ళంతా శ్రీరాములు అటవీ సిబ్బంది అంతా అటాక్ చేయడం జరిగింది. ఆ అటాక్లో 7 మంది ముద్దాయిలను పట్టుకొని ఒక ఆలువను, ఒక నాటు తుపాకీ, కొన్ని గుండ్లు, అంటే గన్ పౌడర్ కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఆలువ లైవ్లో ఉన్నింది, పట్టుకొని ఉండగా అట్నే ఒక వెహికల్ కూడా 2 వీలర్ వెహికల్ కూడా సీజ్ చేయడం జరిగింది.